రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఉండేవారు వందే మాత్రం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే లోపలేస్తామంటూ ఎంఐఎం ఎమ్మెల్యేలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. రైతు భరోసా వాయిదాలు, మూసి నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా వందే మాత్రం పాడాల్సిందేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీన్ని తప్పనిసరి చేస్తామని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తొక్కుకుంటా వచ్చిన అనే వ్యాఖ్యలపైన స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోని ఓ సీనియర్ నాయకుడిని ఉద్దేశించి రేవంత్ ఈ కామెంట్స్ చేశారన్నారు. కాంగ్రెస్ లోని ఓ కీలక నేత రహస్యంగా మరో పార్టీతో సమావేశమైన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అలాగే కేరళ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణ నుంచి నిధులు తరలుతున్నాయని ఆరోపించారు. ఆ బాధ్యతలను రాహుల్ రేవంత్ రెడ్డికి అప్పగించారన్నారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి అని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు కూలీలకు, కౌలు రైతులకు సాయం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 22న ఇస్తామన్న రైతు భరోసా సహా పెండింగ్ లో ఉన్న 5 వాయిదాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక మూసీ నది ప్రక్షాళనపై మాట్లాడుతూ గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసినట్లు ఇక్కడ కూడా చేయాలని, అయితే బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే ముందడుగు వేయాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, శాసనసభ స్పీకర్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతల ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం, స్పీకర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతామని, అసదుద్దీన్ ఓవైసీ నడిపే విద్యా సంస్థల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.